హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక బాయ్స్ యాటిట్యూడ్ వీడియో క్రియేట్ చేద్దాం. ఈ వీడియో చాలా బాగా వచ్చింది. ఈ కాపీరైట్ ప్రాబ్లం వలన ఈ వీడియోని ఎక్కువ చూపించలేకపోతున్నాను. ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్ ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీనికి సంబంధించిన ఒకటే ఫుల్ ప్రాజెక్ట్ XML లింక్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నాకు. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలైట్మేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఫోటోలతో సహా అన్ని ఎఫెక్ట్లు యాడ్ చేసి ఉంటుంది. ఇట్లా వస్తుంది. దీన్ని మీరు ఎక్కువ ఏం చేయాల్సిన పని లేదు, చాలా సింపుల్గా చూపిస్తాను. ఓన్లీ ఫోటోలు మాత్రం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోస్ తీసుకోండి. ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూసారు కదా, యాడ్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ గ్రూప్స్ ఉంటాయి, 3 గ్రూప్స్. ఈ గ్రూప్లో 3 గ్రూప్లలో ఒకటే ఫోటో, సేమ్ ఫోటో విధానం ఒకటే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్ అంటే దీంట్లోకి వెళ్ళండి. అంటే మనకి ఒక కింద ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ సింబల్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఫోటో అడ్జస్ట్ కాలేదనుకోండి, ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్గా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనం. లేదంటే ఇక్కడ ఎటంటే అట్లా జరుపుకోవచ్చు. ఇట్లానైనా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇంకో గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా, ఇప్పుడు యాడ్ అయిపోయింది గ్రూప్లో ఫోటో. తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోతుంది. తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లానే యాడ్ అయిపోతుంది. మళ్ళీ పక్క ఫోటోకి వెళ్ళండి. సేమ్ ఇట్లానే అన్ని ఫోటోలకు కలర్ఫుల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఫోటో మీద ట్యాప్ చేసేయండి. యాడ్ అయిపోతుంది. ఇట్లానే ఫోటో కరెక్ట్గా రాలేదనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ అనేది ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇక్కడ చివరి వరకు ఫస్ట్ అయితే ఫోటోలు మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ సింబల్ ఉంటుంది, షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ అని వస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకు వీడియో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.